లైఫ్లో ప్రతి వాడికి ఏదో టైంలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. నా లైఫ్లో కూడా అలాంటి మార్పే వచ్చి చాలా రోజులు కాదు కొన్ని వారాలు అయింది. వెతుక్కోలే కానీ మనం చేసే ప్రతి పనికి ఏదో కారణం ఉంటుంది. కానీ మనకు నచ్చిన పని చేయడానికి కారణాలు వెతుక్కోకూడదు, వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కొన్ని మనకు నచ్చితే చేసేయాలి, నచ్చినట్టుగా చేసేయాలి, మన కోసం, కేవలం మన కోసం. ఇప్పుడు నేను చేస్తుంది అదేంటంటే కలుస్తాను రా. నువ్వు పెట్టే ఎరా ఇంకా నువ్వు అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నావా? ఎంత ఖాళీగా ఉంటే మాత్రం ఓకే ఏమైనా ఎన్ని రోజులు ట్రై చేస్తావురా? బోర్ కొట్టట్లేదా? కొడద్ది ఇంకెంత మహా అయితే వారం 10 రోజులు. అబ్బో ఇలాంటివి ఎన్ని చూడలేదు. నాలో వచ్చిన మార్పు ఇదే. పేరేంటో తెలీదు, ఎప్పుడు చూసానో కూడా గుర్తులేదు. కానీ చూసిన రోజు నుంచి ఇప్పటి వరకు మర్చిపోదామన్న అస్సలు వీలవటం లేదు. బికాస్ ఐఎమ్ క్రేజీ అబౌట్ హర్. ఐ థింక్ తను ఈ పాటికి వస్తుండాలి. హాయ్. హాయ్ శ్రద్ధ, ఎలా ఉన్నావు? బాలేని, అస్సలు బాలేను. కోపంగా ఉన్నావేంటి? ఏమైంది? ఏమవడమేంటి? నువ్వు నాకేం చెప్పావు? దేని గురించి? వాడెవడో చూస్తున్నాడంటే చూడొద్దన్నావు, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడంటే పట్టించుకోవద్దన్నావు. ఇప్పుడేమో వాడు రోజు నేను వచ్చే దారిలో ఉండి ఇరిటేట్ చేస్తున్నాడు. అసలు ఇలా ఎన్ని రోజులో నాకు అర్థం కావడం లేదు. ఐఎమ్ సారీ శ్రద్ధ, నువ్వు పట్టించుకోవడం మానేస్తే తనే లైట్ తీసుకుంటాడు అనుకున్నానే. ఇంకా నీకోసం వెయిట్ చేస్తున్నాడంటే ఒకవేళ నిజంగా నిన్ను లవ్ చేస్తున్నాడంటావా? హలో, రేయ్ ఎన్ని రోజులు ఇలా నిలబడతావురా? నేను ఇలా చూడలేకపోతున్నాను రా. అదేంటో నువ్వు నిలబడితే నాకు లాగేస్తున్నాయి. ఈసారి వచ్చేటప్పుడు కుర్చీ తెచ్చుకోవడం మర్చిపోకే. అయినా నాకెందుకులే, ఇంకెంత మహా అయితే వారం 10 రోజులు. అబ్బో ఇలాంటివి తెగ చూసాం. చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకు నన్ను చూస్తున్నావు? ఎందుకు రోజు నా కోసం వెయిట్ చేస్తున్నావు? అసలు ఎందుకు మాట్లాడాలని చూస్తున్నావు? ఏంటి లవ్వా? థ్యాంక్స్ అండి, చెప్పకుండా తెలుసుకున్నారు. చూడు మిస్టర్ నందు, నీ డీటెయిల్స్ నాకు అవసరం లేదు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. అసలు నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. అలాంటప్పుడు ప్రేమ ఎలా పడుతుంది? ప్రేమకు పరిచయాలు ఎందుకండి? అదే అందమైన పరిచయం. మొన్నటి వరకు నాకు ప్రేమ ఏంటి తెలియదండి. మీరు ఎదురయ్యాక అది నాకు పరిచయం అయింది. ఇవన్నీ కాదు, నాకు ఇలాంటివంటే అస్సలు నచ్చదు. ఇంకా చెప్పాలంటే అసహ్యం. నువ్వు రోజు ఇలా వెయిట్ చేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడితో ఇవన్నీ ఆపై, లేకపోతే ఎవరికి చెప్పాలో వాళ్ళతో చెప్తాను. ఏంటి జోక్ చేస్తున్నారు అనుకుంటున్నావా? అయినా ఇంకెవరు దొరకలేదా నీకు? ఈ ఊర్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, కావాలంటే వాళ్ళని ట్రై చేసుకో, నన్ను కాదు. రోజు చాలా మంది అమ్మాయిలు కనిపిస్తారండి, చూస్తుంటాం. కానీ కొంతమంది అమ్మాయిలు ఉంటారండి, ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఇంకొంతమంది ఉంటారండి మీలాగా, చూడగానే ప్రేమించాలనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మీ విషయంలో కూడా అదే జరిగింది. అయితే దేంట్లో ఉన్న దూకి చావు.
మా నాన్న ఎవరు తెలుసా? చెప్పారుగా మీ నాన్నని. అది కాదు, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. నీ గురించి ఒక్క మాట చెప్పారంటే ఏదో ఒక కేసు పెట్టి బొక్కులు వేయించేస్తారు. నవ్వు, అలాగే నవ్వు. నీకు స్టడీస్, జాబ్ ఇలాంటివేవి లేవా? స్టడీస్ జాబ్ కోసం చేయకూడదండి, మన కోసం చేసుకోవాలి. ఇక జాబ్ అంటారా, బ్రతకడానికి కావాలి. నాకు బ్రతకడం అంటే ఇష్టమేనండి, నచ్చినట్టుగా. ఇది నాకు బాగా నచ్చింది. కావాలంటే మళ్ళీ తనొచ్చు. సారీ సారీ సారీ. ఇంక నువ్వు నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి నేను ఇక్కడ ఉండడం లేదు. ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు. ఎప్పుడు వస్తానో నాకే తెలీదు. ఇప్పటికైనా మాని. ఇదంతా నీ మీద ప్రేమతో చెప్పడం లేదు, పోనీలే పాపం కదా అని జాలితో చెప్తున్నాను. ఎవరేంటో తెలియకుండా ప్రేమ ఎలా పుడుతుందన్నారు, మరి జాలి ఎలా పుడుతుందండి? దేనికైనా టైం పడుతుందండి. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా. ఇలా ఎంతకాలం వెయిట్ చేస్తావు? నా వల్ల మీకు వచ్చిన ఇబ్బంది కోపంగా, ఆ కోపం జాలిగా, ఆ జాలి ఇష్టంగా, ఆ ఇష్టం ప్రేమగా మారేంత వరకు. నీకేమైనా పిచ్చా? దానికి మీరే పేరు పెట్టుకున్నా పర్లేదు. ఛీ! నీకు తెలీదేమో, నేను వస్తానని నమ్మకం పెట్టుకుంటే నాశనం అయిపోతావు. నమ్మకం మీ మీద కాదండి, నా ప్రేమ మీద. అయితే నాశనం అయిపో. ఎరా వెళ్ళిపోయిందాడగా, ఇంకా రాదులే. నా మాటిని వెళ్ళి వేరే వాళ్ళని ఎత్తుక్కో. అన్నట్టు రోహిష్ చెప్పడం మర్చిపోయాను, మా కంపెనీలో సెక్యూరిటీ జాబులు ఖాళీగా ఉన్నాయట. నువ్వు కానీ చేయని తెలియటి పెద్దగా పనే ఉండదే. ఇక్కడి నుంచి అక్కడి నుంచి చాలు, జీతం కూడా బాగానే ఇస్తారా ఏంట్రా? కోపే అయి బాబాయ్. ఎరా అయితే జాబ్లో జాయిన్ అవ్వను అన్నమాట. సర్లే, పక్క కాలనీలో కొత్త గుంట్లు వచ్చారట, ఓ ట్రైన్ అయితే వేటి. ఒక్క నిమిషం పక్కకు వస్తావా? గుంటలనేసరికి గుండెలు జారిపోయినాయి కుర్రాడికి. పద. ఎరా ఒకసారి పక్క వెళ్దామా? వద్దులే, నేను వెళ్తాను. ఒక్కసారి ఇటు వచ్చి కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. చెప్పాలేటి, చూపించావుగా.
రోజు చాలా మంది అబ్బాయిలు ఫాలో అవుతుంటారు, చూస్తుంటారు. కానీ కొంతమంది ఉంటారు నీలా, చూడగానే ప్రేమించేస్తారు. ప్రేమించిన వాళ్ళ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు. అలాంటి వాళ్ళని ఏ అమ్మాయి వదులుకోవాలనుకోదు. నేను కూడా. మీ వల్ల నాకొచ్చిన ఇబ్బంది కోపంగా, ఆ కోపం జాలిగా, ఆ జాలి ఇష్టంగా, ఆ ఇష్టం ప్రేమగా. ఐ లవ్ యూ. రేపు మళ్ళీ ఇటు సైడ్ వస్తారా? ఇంకా అవసరం లేదు. మరి ఆ బైక్ Oh, shit.